కాదు, ఒక 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మీ అందరికి కూడా మళ్ళీ ఊర్లలో పోవాలి. ఇది ఎర్ర బుగ్గలో ఉన్న కార్ల కోసమో, ఏసీ రూముల కోసమో, లేకపోతే దూది పరుపుల కోసమో, రోజు చికెన్లు మటన్ తినడం కోసమో చేస్తున్న పోరాటం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద కార్ల కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో, బంగారం కోసమో, వజ్రాల కోసం చేస్తున్న పోరాటం కాదు. ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని పడుతున్న ఆరాటం. నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తా. ఇంతకుముందు మనం ఇక్కడ కూర్చుంటేనే ఒక డోలు కొట్టుకుంటా చెల్లెలు షాపుకు తిరిగి అడుక్కుంటున్నది. ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? పెద్దమ్మల వాళ్ళు బీసీ ఎలా ఉన్నారు. నేను ఒకరోజు వాళ్ళ ఇళ్ళకి పోయినామ్మా, పోతే ఏడ్చినా కూడా ఇక బాధ తీరదు, అంత ఘోరమైన బాధ. కట్టుకోవడానికి చీర కూడా చెల్లెలకు సరిగా లేదు. ఎక్కడ తెచ్చుకున్నావు బిడ్డ ఈ బట్టలు అంటే అడుక్కున్న సారు అని చెప్తున్నారు. వాళ్ళ భర్తనేమో పెద్ద చెన్నకోల తీసుకొని రోడ్ల మీద ఆయన కొట్టుకుంటూ పోతుంటాడు. భార్యనేమో డోలు కొట్టుకుంటా భర్తంబడి పోతుంది. పిల్లలు తల్లెంబడి నడుచుకుంటూ పోతారు. పిల్లలకు సౌరం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. నేను మునుగోడులో గంగిరెద్దుల వాళ్ళ ఇళ్లకు పోయినా. గట్టిగా వానొస్తే కూలిపోయే గుడిసెలు. ఆ గుడిసెల పక్కన చెట్లకు గంగిరెద్దులను కట్టుకొని రోజు పండుగలప్పుడు కానీ, ఏమైనా పబ్బాలు ఉంటే కానీ, ఇళ్లలో తద్దినాలు అయితే తద్దినాలలో అడుక్కోవడానికి పోయే వాళ్ళు గంగిరెద్దులు. వాళ్ళు కూడా బీసీ సామాజిక వర్గమే. మందుల వాళ్ళు, పూసలు అమ్ముకునే వాళ్ళు. నేను ఒక రోజు పాలకుర్తి నియోజకవర్గంలో బొమ్మరేనే గ్రామానికి పోతే ఒక చెల్లెలు పెద్ద తట్ట మోసుకొని తిరుగుతా ఉన్నది. నేనన్నా, అమ్మా ఈ తట్టలో ఏమున్నదో సార్ నేను పెట్టుకొని నేను కూడా మోస్తా తల్లి అంటే, వద్దు సార్ నువ్వు మొయ్యలేవు అన్నది, నీకు మెడ నొప్పి లేస్తుంది అన్నది. నేను ఒకసారి ఆ తట్ట నా తల మీద పెట్టుకొని, ఏముంటాయి అందులో అద్దాలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, ఇంకా రకరకాల సామాన్లు, ఊర్లలో కాలి నడక మీద రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతూ అమ్ముకుంటూ పోతా ఉంటారు. పూసల వాళ్ళు, మందుల వాళ్ళందరూ. నేనన్నా, అమ్మ ఎట్లా పోతారు అంటే, సారు బస్సులలో పోతాం, ఆటోలలో పోతాం, ఊర్లలో మాత్రం నడుచుకుంటూ పోతాం. ఊర్లలో కొంతమంది మమ్మల్ని ఘోరమైన చూపులు చూస్తారు, కొంతమంది మీద అత్యాచారాలు కూడా జరుగుతాయి, ఎవరికి చెప్పుకోలేం సారు అని చెప్పి. వాళ్ళు కూడా బీసీలే. మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు కూడా బీసీలే. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. దానికన్నా ముందు కూడా 100 సంవత్సరాలు ఇదే బతికినాం మనం. మరి ఎప్పుడు మన బిడ్డలు కార్లలో తిరిగేది? ఎప్పుడు మన బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యేది? ఎప్పుడు మన బిడ్డల మెడలల్లో బంగారం గొలుసులు వచ్చేది? ఎప్పుడైనా ఆలోచించినావా? నేను ఆ తట్ట మోస్తే నాకు నిజంగా మెడలు వచ్చినాయి. 40 కేజీలు ఉంటుంది ఒక మహిళ, 40 కేజీల తట్ట మోస్తుంటదమ్మా. మరి వాళ్ళు కూడా బీసీలే. ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడం లేదు? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? నేను మొన్న కేసీఆర్ గారు ఆదేశాల మేరకు నేను, తన్నీరు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు దేవరకొండలో ఒక బీసీ గురుకుల పాఠశాలకు పోతే అక్కడ 12 మంది పిల్లలకు, చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు ఎలుకలు గరిచి వాళ్ళు బడిపోతున్నారు.